ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి అర్బన్ పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్. రాజమండ్రి ప్రజలకు ముఖం చూపలేక విజయవాడలో మాట్లాడిన భరత్. టీడీపీ ఎస్సీసీల అధ్యక్షుడు చాపల చిన్నరాజు, బేసరి చిన్ని. విద్యా హక్కుల చట్ట ప్రకారం కార్పొరేట్ విద్యా సంస్థల పేదలకు 25% ఉచిత సీట్లు ఇవ్వాలి. పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లాపు వేణుగోపాల్. తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు రాజమండ్రి అర్బన్ పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ప్రక్రియ పరిశీలించారు జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయకులు. పట్టుకో అది కాదు బిఎస్ నెంబర్ 28. కంటిన్యూ కంటిన్యూ వస్తుందండి. 1 అవర్ సార్. PS నెంబర్ ఎంత? 28 ఈ గుమ్మం అండి. 29 అయితే ఆ గుమ్మం. అది తీస్తాం. కంటెంట్ తీసుకున్నారమ్మా. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై అనుచిత వ్యాఖ్యలు, కించపరిచే పోస్టులు పెట్టి
పులి సాగర్ను అరెస్ట్ చేశాక పోలీసులను అతని పాత నేర చరిత్ర తెలిసిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఇది తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ రాజమండ్రి సిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు 47వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బేసరి చిన్న సూచించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. చాపల చిన్నరాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాజమండ్రి ప్రజలు 72,000కు పైగా మెజారిటీతో చిత్తుగా ఓడించడంతో మైండ్ బ్లాక్ అయిపోయి ఇక్కడి వారికి ముఖం చూపలేక సింగిల్ సినిమా ఓయ్ నిన్నే హీరో మాజీ ఎంపీ మార్గాని భరత్ విజయవాడ మీడియాతో మాట్లాడారని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దళితుల హత్యలు, అవమానాలు, శిరోముండనాలు ఎన్నో జరిగాయని అప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. సామాన్య ప్రజల్లోంచి వచ్చిన స్పందనకి కంప్లైంట్ పెట్టారని మాట్లాడుతున్నాం. వాస్తవాలు తెలుసుకొని పులిసాగర్ నువ్వు చూపించినది కాదు, నువ్వు మీడియా ద్వారా నువ్వు చూపించిన ఆధారం కాదు. పులిసాగర్ అనే వ్యక్తి ఏం చేశాడు? అతను చదువుకుంటే మా సోదరుడు చదువుకున్నాడు కనుక చదువుకున్నాడు, కానీ తనకున్న స్టేషన్ పరంగా ఉన్న గతంలో ఉన్న కేసులేంటి, అతనికి ఏం చరిత్ర ఉంది, నేర చరిత్ర అనేది కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అలాగే రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నారు. టీజేఆర్ సుధాకర్ గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఎస్సీ సెల్ విభాగానికి. నేను ఆయన స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాను. అదే కొమ్మూరు కనకారావు మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్ గా ఉన్నాడు 5 సంవత్సరాలు. మీ ద్వారా ఏమన్నా దళిత విభాగాల్లో ఉన్న సామాజిక వర్గాలకి మీరు ప్రాతినిధ్యం వహించి మీరు ఏ రోజైనా ఏ సమస్యగా ఏదైనా మాట్లాడారా? మీ సొంత జిల్లా గుంటూరు జిల్లా పక్కన ఉన్న ప్రాంతంలో ప్రవీణ్ అనే యువకుడిని ఆ రోజు ఒక మాస్క్ కారణం చేత అక్కడ ఇదైతే కనీసం ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించారా? 5 సంవత్సరాలు దళితుల మీద మీకు జరిగిన దాడులు డైరెక్ట్ గా మీ యొక్క నాయకుల ప్రమేయంతోనే జరిగిందని కూడా తెలిసి కూడా ఏ రోజైనా వాళ్ళకి సంఘీభావం తెలియజేసి మద్దతు పలికారా? ఈ రోజు నేరం చేసిన వ్యక్తి చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు. అది చేసింది ఎస్సీయా బీసీయా అనేది వాళ్ళ దృష్టిలో ఉండదు. కానీ దీనికి మీరు ఒక దళిత సంబంధించి దళితుల మీద దాడి కింద చిత్రీకరించి దళితుల్ని హింసిస్తున్న పోలీసు వ్యవస్థ దాని వెనకాల కూటమి నాయకులు ఉన్నారని మాట్లాడుతున్నాం. ఆ యొక్క వీడియో చూస్తే, ఆ యొక్క ఫోటోగ్రఫీ చూస్తే ముందే ఒక ప్లాన్ ప్రకారంగా అతనే షర్ట్ తీసుకొని మీ వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా ఫోటో తీయించుకున్నట్టు ఉందే తప్పితే అక్కడ వాస్తవ పరిస్థితులు అయితే మీరు చెప్పినట్టుగా సిఏ గారు పోలీసు వారు దుర్భాషలాడారు, కించపరిచారు, దళితుల్ని అవమానించారు అని మీరు చెప్తున్నారు. మీరు కంగారులో భరతరామ్ గారు మీరు చేసేది ఎలా ఉందంటే, ఆయన పక్కన కూర్చుని అతను చెబుతుంటే ఎక్కడ రైమింగ్ తేడా వచ్చేస్తుందో, మనం ఇచ్చిన స్కిట్ ఎక్కడ మిస్ అయిపోతాడా అని మీరు వెనకాల నుంచి ఇలా భుజాన్ని ఇలాగా ఇచ్చేసి కంట్రోల్ చేసుకుని మైక్ తీసుకొని మాట్లాడారు. మీకు కేవలం రాజమండ్రి తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులుగా మేము మీకు ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాం. మీరు ఈ రాజమండ్రిలో దళిత సామాజిక వర్గానికి మీరు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు దళిత సామాజిక వర్గానికి ఏం చేశారు? దాని మీద ఏ రోజైనా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇంతమందికి నేను ఈ సామాజిక వర్గానికి నేను ప్రేమ చూపించాను, సాయం చేశాను తరపున మీకు హెచ్చరిస్తున్నాం. గతంలో మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. మరి అదే విధంగా సోషల్ మీడియా ద్వారా మరి ఇదే వాస్తవాల్ని అప్పటి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో వాస్తవాన్ని తెలియజేస్తే మీరు చేసినట్టే మీరు ఆ భ్రమలో ఉండి ఇంకా మేమే అధికారంలో ఉన్నాను, నేనే ఇంకా అధికారంలో ఉన్నాను అనే విధంగా నువ్వు ఆలోచనలకు పోయి మీరు చేసినట్టే ఈ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి నాయకులు, మా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు
మీకులాగా ఆలోచించే వ్యక్తులు కాదు. వాళ్ళు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు వచ్చిన సమస్యల మీద ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని విభాగాల వారికి కూడా సేవలు అందించి ఉన్నారు. దానికి కారణమే ఆ కుటుంబంలోంచి రాజ్యాధికారికంగా 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, మొట్టమొదటి నగర మహిళా మేయర్గా కూడా కుటుంబంలోని ఈ నీకొక విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ విద్యా సంస్థలు పేదలకు 25% ఉచిత సీట్లు ఇవ్వాలని పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ PTSF వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లాపు వేణు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరక్షరాస్యత నిర్మూలన, సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ధ్యేయంగా మరియు అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అన్న లక్ష్యంతో PTSF ఏర్పడిందన్నారు. విద్యను వ్యాపారంగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. అదే విషయాన్ని మరి ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్ దీన్ని బేస్ చేసుకుని లోక్సభ, రాజ్యసభ ఏకమై బిల్లు పాస్. ఈ యొక్క ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 యాక్ట్ నెంబర్ 35 దేశవ్యాప్తంగా అమలైతే తప్ప ప్రతిదీ కూడా విద్యతో ముడిపడి ఉన్నది. కాబట్టి విద్య అనేది అత్యంత ప్రధానం. కాబట్టి ఆ రోజు 2 ఉభయ సభలు కూడా పార్లమెంట్ లో దీన్ని బిల్ చేసి ఈ యాక్ట్ చాలా బలంగా తీసుకురావడం జరిగింది. మరి ప్రైవేట్ కానీ కార్పొరేట్ వ్యవస్థలో కానీ ఇది ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ ఇలాంటి వరకు కూడా ఫుల్ఫిల్గా జరగట్లేదు. కాబట్టి మాలాంటి అసోసియేషన్ ఎన్నో చోట్ల కూడా మీడియా మిత్రులకు కానీ మిగతా మేధావార్థాలు కానీ తెలియదు కాదు. మాలాంటి సంఘాలు ఎన్నో చోట్ల కూడా వారి యొక్క మేనేజ్మెంట్తో రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి శాసించే స్థాయిలో కార్పొరేట్ వ్యవస్థ. కాబట్టి ఈ రోజు దీని గురించి మేము ఎందుకంటే అంత గట్టిగా పట్టుబట్టే కారణం ప్రతి తల్లిదండ్రులు ప్రేమగానే పిల్లలకు అంటారు, ప్రేమగానే పెంచుకుంటారు, ప్రేమగానే చదివిస్తారు. కానీ విద్య అనేది చదువును చదువుకోవాలి అనేటువంటి స్థాయి నుండి చదువుని కొనుక్కోవాలి అనేటువంటి స్థాయికి దిగజారిపోవడం వల్ల నిజమైనటువంటి నాణ్యమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి విద్యను అభ్యసించడం అందరూ కూడా చాలా కష్టతరంగా మారింది. కాబట్టి ఏంటంటే ఇది చదివించలేక మధ్యలో ఎంతకంత మొత్తం డ్రాప్ అయిపోవడం వల్ల వాళ్ళు వీధి బాల కిందో లేదా అడుక్కునే వాళ్ళ కిందో లేదంటే ఇంకా కొద్ది అందరూ స్వరమైనటువంటి దొంగతనాలు పాల్పడదు, ఇంకా కొద్ది ధైర్యం చేసుకున్నట్టు వాళ్ళు ప్లేట్ క్యాచ్లో కిందో లేదంటే ఇంటికి వెళ్తే చదువు మనిషి ఇంటికి వెళ్తే తిడతారని చెప్పేసి వాళ్ళు ఎక్కడ ఇక్కడ మందుకు అలవాటు చేసుకున్నాం లేదా గంజాయికి అలవాటు చేసుకున్నాం. ఈ రకంగా సమాజం అంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. ఎందుకంటే ఆ రోజు అంత బలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అనేటువంటి ఇది మేము అంత ఎప్పటికప్పుడు మేము ప్రస్తావించడం కూడా మమ్మల్ని కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది అంటే దేశంలో నలుమూలలకు కూడా అట్లా మనకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఎంతమందికి అవకాశాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ యాక్ట్ వల్ల ఏంటి అసలు ఉపయోగం ఏంటని చెప్పేసి తెలియాలంటే ఖచ్చితంగా ఇది ఈ యొక్క అసోసియేషన్ బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. మన వేణుగారు చెప్పినట్టు మనకున్న విద్యా సమస్యలో ఉన్న లొసుకులన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు విద్యార్థులు చదువుకోవాలంటూ విద్యలో ఉన్నది మొత్తం ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా సరే అది లాతోనే చూసుకుంటూ మనం అందరికీ ప్రతి ఒక్కరికి విద్య అందించాలన్న ధ్యేయంతోనే ఈ PTSF ధ్యేయం అండి. సో నెక్స్ట్ వచ్చి పిల్లలు ప్రతి ఒక్కరు రూరల్ కానీ మన రంపచోడవరం ఏజెన్సీ పిల్లలు కూడా చదువుకోవడానికి ముందుకు రాదు. ఎందుకంటే ఏ పనికి వెళ్తే ఏ రూపాయి వస్తుంది అన్నట్టు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అదే ఉన్నదండి. మా ధ్యేయం ఏంటంటే PTSFది అలాంటి పిల్లలు ప్రతి ఒక్కరికి విద్య అందించాలి,
విద్య ఎవరికి అందాలి, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే చదువుకోకపోతే వాళ్ళ ప్లస్ ఏంటి, మైనస్ ఏంటన్నది అవగాహన తెలిపి వాళ్ళకి మేము ముందుకు తీసుకెళ్లాలన్నదే మా ధ్యేయం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక రిక్షా కార్మికుడు కొడుకు ఒక కలెక్టర్ అవ్వాలని ఆశ ఉంటుంది, కానీ మన విద్యా సంస్థలు బాగోలేక వాళ్ళు మనం చదివించలేకపోతున్న పరిస్థితుల్లో విద్యలో మంచి మార్పు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మరి వేణు గారు మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దానికి మొదటగా మహిళల్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే దీంట్లో సాధక బాధకాలు ఏమైతే ఉన్నాయో మహిళలకు బాగా తెలుస్తుంది కనుక పిల్లలకి ఫీజులు కట్టడం దగ్గర నుంచి, క్యారేజీలు పెట్టడం దగ్గర నుంచి వారి ఎడ్యుకేషన్ అంతా కూడా తల్లి బాధ్యతగా తీసుకుంటుంది కనుక మొదటగా తల్లిలానే అయినటువంటి వారిని అందరినీ కూడా ఎన్నుకున్నారు. కాబట్టి మేమందరం కూడా మంచి మన శుద్ధితో మంచి భావాలతో కులమత పద్ధతికి అతీతంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తున్నాం. సార్ 1 మినిట్ ఇంకా ఇక్కడ ఉన్నాను. వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ ఇచ్చాం, నాకు వైస్ ప్రెసిడెంట్ మాస్టర్ రండి. అట్లా సార్ ప్రపంచవ్యాప్తంగా సమాజం పౌరుల కష్టాల అవసరాలు తీర్చడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు లైవ్ డాక్టర్స్ గుబ్బల రాంబాబు అన్నారు. గురువారం ఉదయం స్థానిక స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన ప్రపంచ వాలంటీర్స్ డే ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు, ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, హెల్పింగ్ హ్యాండ్స్ అడ్మిన్ అనూప్ కుమార్ జైన్, సురేష్ కుమార్, హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్నేషనల్ వాలంటీర్స్ డే అంటే ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వచ్ఛంద సేవకులు అంటే ఎవరంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజంలో ఉన్నటువంటి అవసరార్థుల తాలూకు అవసరాలు ఏదైతే గుర్తించి వారికి సేవలు అంటే ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్ళి అన్నదానం చేయడం, అదే మనం ఇప్పుడు మొబైల్ ఫుడ్ సర్వీస్ చేస్తున్నాం. ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్. రాజమండ్రిలో ఈ రాష్ట్రంలోనే చాలా పెద్ద ఇనిషియేటివ్ ఏంటంటే అన్నార్థుల వద్దకు వెళ్ళి అన్నం పంపిణీ చేయడం. ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర, ప్రభుత్వ ఆసుపత్రి, అలాగే ఈ దేశంలో ప్రతి మనిషికి ఏం కావాలి, తినడానికి తిండి, కట్టుకునేందుకు బట్ట, అలాగే ఉచిత వైద్యం. ఈ 3 కార్యక్రమాలను కూడా ఈ దేశంలో ఉన్న ఆల్మోస్ట్ 32 లక్షల స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ దేశ ప్రజానీకం కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నాయి. వారందరినీ మన అందరినీ ముఖ్యంగా స్వచ్ఛంద సేవా సంస్థలు లేకపోతే ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు తక్షణ అవసరాలు తీరవు. ఒక ఇల్లు కాలిపోయింది, అప్పుడు ప్రభుత్వమే వచ్చి ఆ ఇంటి మీద నీళ్ళేసి ఆర్పాలి, ఆ కుటుంబానికి భోజనం పెట్టాలి, దుస్తులు ఇవ్వాలంటే అయ్యే పని కాదు. దానికి చాలా ప్రొసీజర్ సిస్టమ్ ఉంటుంది. అదే స్వచ్ఛంద సేవకులు అయితే మన దగ్గర ఉన్న దుప్పటి తీసి ఇచ్చేయగలం, మనం ఎవరైనా చల్లే ఉన్నారో దుప్పటి తీసి ఇచ్చేయగలం, వంట పాత్రలు కొనివ్వగలం, వాళ్ళకి భోజనం పెట్టగలం. ఇది ఈ దేశంలో అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి స్వచ్ఛంద సేవా సంస్థ. మనకి తెలుసుకున్నట్లయితే యంగ్ మెన్స్ క్రిస్టియన్స్ అసోసియేషన్ అని YMC అనేది తొలి స్వచ్ఛంద సేవా సంస్థ. అది 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడింది. అలాగే 2వ స్వచ్ఛంద సేవా సంస్థ రెడ్ క్రాస్ ఇండియా, అంటే రెడ్ క్రాస్ సంస్థ కూడా ఈ ప్రపంచమంతా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. తర్వాత ఈరోజు లయన్స్ ఇంటర్నేషనల్, రోటరీ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్, అలాగే ఇప్పుడు బిల్ గేట్ ఫౌండేషను, అలాగే టాటా ట్రస్ట్, అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ దేశ ప్రజల సేవల కోసం పనిచేస్తున్నాయని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మన మధ్య మనకి రాజమండ్రిలో బల్లా శ్రీనివాస్ గారు అంటే తిరినోళ్ళు ఉండదు. ఎందుకంటే ఆయన ఎవరో ఇంటి తలుపు కొట్టి వైద్యం అన్నా ఆయన తక్షణమే స్పందించి ఉన్నవాడు ఉన్నట్టుగా ఇళ్ళకి వైద్య సేవలు అందించి ఆ ప్రాణాలు నిలబెట్టి, లేకపోతే ఒక హాస్పిటల్కి పంపించి రిఫరల్ చేసి మరి అనేక సేవలు అందిస్తున్నారు. అలాగే మన మధ్య అనూప్ కుమార్ జైన్ అని హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అడ్మిన్గా ఉండి
ఎవరు ఏ సాయం అడిగినా గ్రూప్ సభ్యులను మొబిలైజ్ చేసి మాలాంటి వాళ్ళు ఎవరినో అడిగి వాళ్ళ అవసరాలు తీరుతున్నారు. అంటే సేవలకు వారధిగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఈ దేశంలో లేకపోతే ఈ ప్రపంచంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి సహకరిస్తున్నటువంటి సిబ్బందికి లబ్ధిదారులకు కూడా నేను ముందుగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ వాలంటీర్ డే సందర్భంగా శ్రీనివాస్ గారు, మన గారు, సురేష్, అలాగే మన సిబ్బంది, మన స్టూడెంట్స్, మన ముగ్గురితో ఈ కేక్ కట్ చేస్తాం. రండి ప్లీజ్. నేను పెడతాను. మీరు మాట్లాడితే కొంచెం సీనియర్ అంటే తగ్గలేదు. దీంట్లో ఎగ్గుందా నీ చేతి కాకుండా తీసుకెళ్ళి ఫోటో చేస్తాను. ఫోటోలో కనపడవు. మీరు అలా పెట్టండి, నేను చేస్తాను. ఏంటంటే ఇష్టమా? అడిచిరికి కొంచెం గుడ్గా ఇలా ఓకే ఓకే థ్యాంక్ యూ. మరి ఈ సందర్భంగా మనం రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ మోటో ఏంటంటే ఆకలితో ఉన్న వారికి భోజనం వాళ్ళ దగ్గరికే వెళ్ళి అందించే కార్యక్రమం, అవసరార్థులకు దుస్తులు అందించే కార్యక్రమం. నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో రోడ్ల మీదకి ఏ కారణం చేత వచ్చారో వారిని మళ్ళా వాళ్ళ పరివర్తన వాళ్ళని చెందించి వాళ్ళని వాళ్ళ స్వగృహాలకి పంపించడం. అలాగే ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల సాధికారత కోసం కుట్టి శిక్షణ, మగ్గం, అలాగే కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఈ మధ్యలో ఆగినాయి అంతే. అలాగే 2-వీలర్ డ్రైవింగ్ కూడా మనం నేర్పించేవాళ్ళం. అనేక సేవాకరణ అంటే బహుముఖ సేవలను అందిస్తూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ రాజమండ్రి నగరం ప్రజానికం మద్దతు సపోర్ట్తో స్వచ్ఛంద దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకారంతో నిజమైన స్వచ్ఛంద సేవా సంస్థ మన స్వర్ణాంధ్ర అని చెప్పేసి అందరికీ నమస్కారం. ఇవాళ ప్రపంచ వాలంటీర్స్ డే కార్యక్రమాన్ని మన పేద ప్రజలకి నిజంగా తలుసుకుంటే రాజమండ్రిలో ఎవరన్నా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరన్నా తలుసుకుని సేవ అని గుర్తొచ్చేది ఎవరంటే గుబ్బల రాంబాబు గారు. ఆ గుబ్బల రాంబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం. ఎందుకంటే ఇందాక చెప్పారు, ప్రతి ఒక్కరూ నాది అనుకుంటే ఏం లేదే, ఇది మనది. అంటే పక్కవాడికి ఆపద వస్తే ఆదుకోవడానికి మనది అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఫీలింగ్ నుంచి వచ్చిందే ఈ సేవ. సేవ తర్వాతే పొద్దు నుండి సాయంత్రం దాకా వెళ్ళి దేవుడిని కొలిచి కన్నా దేవుడికి చేసే సేవ కన్నా బయట కూర్చున్న వాడు పేదవాడికి చేసే సేవ గొప్పదని చెప్పి ప్రజలు చెప్తుంటారు. అలాంటి సేవలను మమ్మల్ని కలిపి కలిసి వచ్చి చేసేలా చేసినందుకు స్వర్ణాంధ్ర గుబ్బల రాంబాబు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు వైద్యపరంగా మా పిఎంపీ అసోసియేషన్ తరఫున ఎప్పుడు కూడా మీకు సేవలు అందిస్తాం. ముందు కూడా మా ఆర్గనైజేషన్ ఎప్పుడు దర్శనం చేయడానికి ఉంటుందని తెలియజేస్తాం. మానవ సేవే మాధవ సేవ. సాయం అంటే దేవుడు, దేవుడు అంటే సాయం. ఇలాగ స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కలిపి ఇవాళ వాలంటరీ డే జరుగుతున్నారు. ఇందులో నన్ను ఆహ్వానించినందుకు స్వర్ణాంధ్ర రాంబాబు గారికి ధన్యవాదాలు. రాంబాబు గారు గత 15 సంవత్సరాల క్రితం నుంచి తెలుసు. కానీ ఏదైనా ఒక సంస్థ నిరాటంకంగా ఈ 15 సంవత్సరాలు అంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న గుంటూరులో జరిగే మాలల మహాగర్జన విజయవంతం చేయాలని మాల మహానాడు స్టేట్ సెక్రటరీ గారా అప్పారావు, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు ఉల్లం రవి పిలుపునిచ్చారు. గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం జరిగిన కార్యక్రమంలో ఉల్లం రవి, గారా అప్పారావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి జస్టిస్ పునయ్య కమిషన్ వ్యతిరేకంగా మరి సుప్రీంకోర్టు ఈరోజు క్రిమియర్ని ఏర్పాటు చేసింది. దీన్ని రద్దు చేయాలని చెప్పి వర్గీకరణ వ్యతిరేకమైనటువంటి దీన్ని రద్దు చేయాలని చెప్పి మాలమాన డిమాండ్ చేస్తుంది. రేపు 15వ తారీఖున ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుంటూరులో
వాళ్ళ మాలల బహిరంగ సభ జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున మాలలు తరలి రావాలని, వేల సంఖ్యలో వచ్చి ఈ మాల యొక్క సింహగర్జను విజయవంతం చేయాలని చెప్పి మాలమయుడు కోరుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి అర్బన్ పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్. రాజమండ్రి ప్రజలకు ముఖం చూపలేక విజయవాడలో మాట్లాడిన భరత్. టీడీపీ ఎస్సీసీల అధ్యక్షుడు చాపల చిన్నరాజు, బేసరి చిన్ని. విద్యా హక్కుల చట్ట ప్రకారం కార్పొరేట్ విద్యా సంస్థల పేదలకు 25% ఉచిత సీట్లు ఇవ్వాలి. పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లాపు వేణుగోపాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.